యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో 33వ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో పలువురు డయాబెటిక్ ప్రొఫెషనల్స్ డాక్టర్లు పలు సలహాలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పావులూరి మాధవ్, డాక్టర్ ఎస్ఎస్ మూర్తులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి 33వ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల డయాబెటీస్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఏపీడీఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇది నెల్లూరులో 5వ సారి జరుగుతుంది. ప్రతిసారి మేము చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊళ్ళో పెట్టుకుంటూ ఈసారి నెల్లూరుకి మాకు ఛాన్స్ వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన మా ఏపీడీఎఫ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ముఖ్య ఉద్దేశం ఏపీడీఎఫ్ కాన్ఫరెన్స్ చేసేదానికి ముఖ్యంగా ఎంబీబీఎస్ డాక్టర్లు కానివ్వండి, పీజీ స్టూడెంట్స్ కానివ్వండి, లేదా ప్రాక్టీస్ చేసే డయాబెటాలజిస్ట్ కానివ్వండి, వేరే ఇతర స్పెషాలిటీస్ ఎవరికైనా డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈరోజు నలుమూలల నుంచి కూడా 20 మంది డాక్టర్లు చేశారు. వీళ్ళందరూ చాలా చక్కగా అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. డాక్టర్లందరికీ కూడా ఇంకా మధ్యాహ్నం కూడా చాలామంది మాట్లాడతారు. ఇంకా 10 టాపిక్స్ ఇంకా ఉన్నాయి. మేము అనుకున్న విధంగానే చాలా మంది స్పందించారు. ఇంచుమించు 500 మంది దాకా రిజిస్ట్రేషన్ చేసుకొని అందరూ కూడా వచ్చారు ఇక్కడికి. వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుని దీన్ని రాబోయే రోజుల్లో ఈ ట్రీట్మెంట్ని కానీ ఇప్పుడు మేము ఇక్కడ చెప్పిన పద్ధతులన్నీ కూడా వాళ్ళు అవలంబించి పేషెంట్ కేర్ని బాగా పెంచుకుంటూ ఈ పేషెంట్స్కి డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది మెరుగు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసి వాళ్ళ కాంప్లికేషన్స్ తగ్గించుకున్నట్లయితే అదే మాకు చాలా సంతోషం. మా ఏపీడీఎఫ్ తరఫు నుంచి అదే వేడుకుంటున్నాం. మనం 33వ రాష్ట్ర స్థాయి డయాబెటీస్ సదస్సు జరుపుకుంటున్నాం. సుమారు 500 మంది డాక్టర్లు అన్ని నలుమూలల నుంచి, అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత కేరళ, కర్ణాటక నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి చాలా రకములైన విషయాల గురించి డయాబెటీస్లో ఏమేమి కొత్త విషయాలు, కొత్త వైద్య వ్యక్తి కొత్తగా ఎలాగ పేషెంట్ కౌన్సిలింగ్ చేయాలి, కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి, హార్ట్ ప్రాబ్లం ఎలా కనుక్కోవాలి, ఎలా చేయాలి, ఎలా వైద్యం చేయాలి అనే విషయం గురించి చాలా చక్కగా చెప్పారు. మా గ్రూప్ అందరూ కలిసి ఏపీడీఎఫ్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి 12 మంది అందరూ ఇచ్చేసి వాళ్ళందరూ వాళ్ళ లెక్చర్లు ఇచ్చి ఈ విధంగా పేషెంట్కి ఎంతో ఉపయోగంగా ఉంటుంది, ఏ విధంగా కొత్త ప్రాజెక్టు చేయాలి, కొత్త రీసెర్చ్ చేయాలి అనే విషయం గురించి చక్కగా వివరిస్తున్నారు. ఇంకా ఈ మీటింగ్ సాయంత్రం 6 గంటల దాకా జరుగుతుంది. చాలా మీరందరూ కోరుకునేది ఏంటంటే ఈ వీడియో చేసే వాళ్ళందరూ కూడా చక్కగా షుగర్ వ్యాధిని కంట్రోల్ పెట్టుకోండి, అన్ని రకాల వైద్యం, ఎటువంటి వైద్యం వీలుండే వైద్యాన్ని తీసుకొని చక్కగా వ్యాధిని అదుపులో పెట్టుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. రాబోయే రోజుల్లో వచ్చే దానివల్ల కాంప్లికేషన్స్ని మనం దూరంగా ఉండవచ్చు. మన ప్రెసిడెంట్ డాక్టర్ మాధవ్ గారు మాట్లాడుతున్నారు.